హలో మై డియర్ పీపుల్. నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంచి వెజిటబుల్ అలాగే మన బ్రెయిన్‌ని కూడా షార్ప్ చేసే బెండకాయని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం కావాల్సిన పదార్థాలు కూడా చూద్దాం. బెండకాయలో పచ్చిమిర్చి, ఆనియన్, టొమాటో. బెండకాయల్ని మీరేమని పిలుస్తారు? బెండకాయ, వెండకాయ, ఓక్రా, లేడీస్ ఫింగర్. దీనిలో మీరేమని పిలుస్తారో కామెంట్ చేయండి. వీడియో పూర్తి వరకు చూడండి. అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తవారైతే. అలాగే నా వీడియోస్ని ఇలాగే మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే మనకి బెండకాయ అనేది చాలా శ్రేష్టమైనది వెజిటబుల్స్‌లో. మనకి ఎంత హెల్ప్‌ఫుల్ అవుతుందంటే పిల్లలకైతే ఈ బెండకాయ పెట్టడం వల్ల బ్రెయిన్ అయితే చాలా షార్ప్ అవుతుంది. ఈ మధ్య ప్రతి ఒక్కరు నాన్ వెజ్ తినటం ఫ్యాషన్ అయిపోయింది. లెగిస్తే రెస్టారెంట్‌కి వెళ్ళిపోతున్నాం. డాబాలకి వెళ్ళిపోతున్నాం. తిండి కూడా ఫ్యాషన్‌గా మారిపోయిన ఈ రోజుల్లో మీరు కూడా వెజిటబుల్స్ ఎంత ఉపయోగపడతాయనేది తెలుసుకోవాలి. అందుకోసం మీకోసమే నేను మంచి టిప్స్ చెప్పాలని వెజిటబుల్స్‌లో ఏమేమి మనకు ఉపయోగపడేవి ఉన్నాయో తెలియచేయాలని అనుకుంటున్నాను. సో, తాలింపు, పోపు వేయడం మీకు తెలుసు గదా! పూర్తిగా చూడండి వీడియో. మనకి పల్లీలు కూడా వేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటాయి. పల్లీలు కూడా వేసుకుంటే చక్కగా వేగేంత వరకు కూడా వేయించుకోండి. మనకి ఈ బెండకాయలో రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ ఉంటాయండి. ఓక్రా బూస్ట్ చేస్తుంది ఇమ్యూనిటీని. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయన్నమాట. ఈ మధ్య ప్రతి ఒక్కరికి చిన్న, పెద్ద వయసుతో తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి హార్ట్ డిసీజెస్ వస్తున్నాయి కదండీ! ఎందుకు అంటే మనం రోజు తినే ఆహార పదార్థాలు, మనం ఉండే లైఫ్ స్టైల్‌ని బట్టి కూడా ఇలాంటివనేవి తొందరగా అటాక్ అవుతున్నాయి. సో, ఇలాంటి రోజుల్లో మనము మన హెల్త్‌ని కాపాడుకోవడం చాలా ముఖ్యమైన విషయం కాబట్టి, మన డైట్‌లో వెజిటబుల్స్‌ని చేర్చుకోవడం అనేది మంచి పద్ధతి. సో, మనకి హార్ట్ డిసీజెస్ తక్కువ రిస్క్ ఉండాలంటే ఇలాంటి ఐటెమ్స్ తింటూ ఉండాలి. ఎందుకంటే లో ఫ్యాట్ ఉంటాయి కాబట్టి, ఫ్యాట్‌లెస్ కాబట్టి లోవర్ హార్ట్ డిసీజెస్ రిస్క్ తక్కువ ఉండాలి అంటే గనక మనకి బెండకాయ అనేది హెల్ప్ అవుతుంది. అలాగే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఈజీగా క్యాన్సర్ అంటే ఏంటో బడ్డీ కొట్టుకెళ్ళి చెనక్కాయలు కొనుక్కున్నంత ఈజీగా వచ్చేస్తుంది ఆ క్యాన్సర్ అనేది. ఇప్పుడు ప్రతి ఒక్కరి చుట్టుపక్కల క్యాన్సర్, క్యాన్సర్, క్యాన్సర్ అని వింటూనే ఉన్నా. సో, అందుకని మీ డైట్‌లో వీక్లీ 1 డే మీరు బెండకాయకి ప్లేస్ ఇవ్వండి. పిల్లలకి కూడా బ్రెయిన్ షార్ప్‌గా ఉంటుంది కదా! మంచి తెలివితేటలు ఉండాలి, జ్ఞాపకశక్తి ఉండాలి, చదువుకుంటారు కదా! అంతా గుర్తుండాలంటే మరి కావాలి కదా! మంచి ఆహారం కూడా కావాలి కదా! బెండకాయ కంపల్సరీ పెట్టండి పిల్లలకి. బ్రెయిన్ షార్ప్ అవుతుంది. యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి బెండకాయలో. అలాగే ఈ మధ్య పిల్లలు చాలా బద్ధకంగా ఉంటున్నారు. లేచి నుంచోడానికి కూడా ఓపిక ఉండట్ల వాళ్ళకి. మలబద్ధకంని నివారిస్తుంది. అలాగే పైల్స్ ఏర్పడకుండా చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు. మనం ఎప్పుడైనా సరే బెండకాయ వేయించేటప్పుడు మూత పెట్టకూడదు. మనం బెండకాయలు వేసిన తర్వాత ఆ జిగురంతా పోయే వరకు కూడా మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నేను చేసే పద్ధతిలో స్కిప్ చేయకుండా మీరు చూడండి. ప్రాసెస్ మొత్తము చక్కగా బెండకాయ ఫ్రై అనేది మీకు బాగా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి ఈ మధ్య ప్ర చాలా వైరస్‌లనేవి అటాక్ చేస్తూ ఉన్నాయి కదండీ! ఇప్పుడేమో హెచ్ఎంపీవీ వైరసు, గతంలోనేమో కరోనాతో వైరస్ అనేది బాధపడ్డాము. సో, మనకి ఇలాంటివనేవి తొందరగా అటాక్ అవ్వకుండా ఉండాలి అంటే, మనం బాడీ అనేది ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవాలి. ఎలా బూస్ట్ చేసుకోవాలి? మంచి ఆహారం తీసుకొని. సో, ఈ బెండకాయ కూడా మనకి ఇమ్యూనిటీ లెవెల్స్‌ని బూస్ట్ చేస్తుంది. గట్ హెల్త్‌కి ఉపయోగపడుతుంది. సో, అందుకని మనం ఈ బెండకాయ తీసుకోవాలన్నమాట. జీర్ణక్రియ బాగా పనిచేయడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, అలాగే మన ఐ సైట్ ఇప్పుడు చూసారా చిన్న పిల్లలు స్కూల్‌కెళ్ళక ముందే ఏసేస్తున్నారు కళ్ళజోళ్ళు. స్పెట్స్ ఏసేస్తున్నారు. ఎంత అండి అసల? ఎంతుంటున్నారు వాళ్ళు? స్కూల్‌కెళ్ళే ఏజ్
థ థర్డ్ ఏంటి 3 ఇయర్స్, 4 ఇయర్స్‌కే పడుతున్నాయి వాళ్ళకి. ఎందుకు పడుతున్నాయి? ఎక్కువగా మంచి ఆహారం తీసుకోకపోవడం, దట్టు ఎక్కువగా టీవీ చూడటం, మొబైల్ చూడటం బాగా అలవాటయిపోయింది పిల్లలకి. చూసారా? బెండకాయ ఉడికిన తర్వాత, మెత్తబడిన తర్వాత టొమాటో వేసి, కారం, పసుపు, ఉప్పు అనేది నేను అలా వేసి మూత పెట్టానండి. కొంచెం స్టీమ్ అవుతదని. ఆ తర్వాత మిక్స్ చేయండి. చక్కగా పడుతుంది బెండకాయ ముక్కలకి. ఉప్పు, కారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ పద్ధతిలో చేస్తే. మీరు ఫాలో అవ్వండి. వీడియోని ఫాలో అవ్వండి. ఓకేనా? అలాగే మనకి స్కిన్ అంటే చాలా ఇష్టం కదండీ! ఎప్పుడూ ప్రతి ఒక్కరు కూడా మనం హెల్తీ స్కిన్ కోసం, అలాగే యవ్వనంగా కనపడాలని చాలామంది కోరుకుంటారు. యవ్వనంగా కనపడాలి అని మనం ముక్కలు, కక్కలు రోజు తింటే కుదరదు కదా! రింకిల్స్ రాకుండా ఉండాలి, ఫేస్ గ్లోగా ఉండాలి అంటే ఇలాంటి వెజిటబుల్స్ తింటూ ఉండాలి. ఓకేనా? అలాగే వెయిట్ లాస్‌కి చాలా హెల్ప్ అవుతుంది బెండకాయి. మనకి వైటమిన్స్ అండ్ మినరల్స్‌కి చాలా పుష్కలంగా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.